వెల్కమ్ టు SSN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. చిట్టమూరులో మహిళల శ్రేయస్సు కోసం బాబు మళ్లీ రావాలి అనే కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని నిర్వహించిన నియోజకవర్గ పరిశీలకులు SK కరీముల్లా. మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరిన తిరుపతి ఎంపీ అభ్యర్థి మధుల గురుమూర్తి. బొజ్జల స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ట్రాక్టర్ దహనం చేసిన దుండగులు. బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. వెంకటగిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు 10 LED ట్యూబ్ లైట్ సెట్స్ మరియు 200 ఎలాస్టిక్ అధిసివ్ బ్యాండేజ్లను బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, డాక్టర్ రాజా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, RMO డాక్టర్ మధుసూదన్, సర్జన్ డాక్టర్ రాజేష్ కుమార్, ENT మిసెస్ విజయ, నర్సింగ్ సూపరింటెండెంట్, అలాగే కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, సంచి మునిప్రసాద్, నాగరాజు, CVR న్యూస్ సతీష్, హాస్పిటల్ సిబ్బంది మౌళి, సాయి తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్ కూడా 16,000 ప్యాకెట్స్ చాలా మంది దాతలు చాలా వరకు అన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో బాగా ఈరోజు ఇచ్చినందుకు చాలా సంతోషంగా. ఈ గదికి కారణం ముఖ్యంగా సూపరింటెండెంట్ రాజా. ఎందుకంటే ఆయన బాధపడితే మన హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈ అవకాశం సూపరింటెండెంట్ గారికి, RMO గారికి, మన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఫస్ట్ హ్యాండ్ ప్రగతి సేవా సంస్థగానే ఉంటుంది. ఇప్పుడు ఏది ఏమైనా అడిగినప్పుడు కావాలన్నా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ పేదలకి వాళ్ళు అందించిన సేవలు అభినందనీయం. వాళ్ళ దగ్గర నుంచి మన సహాయ సహకారాలన్నీ మేము కోరుకుంటున్నాం. పేదలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరి ప్రగతి సేవా సంస్థ సేవా సంస్థ నమస్కారాలు. ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రగతి సేవా సంస్థ చంద్రశేఖర్ డాక్టర్ సహకారం అనే కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా హాస్పిటల్లో లైటింగ్ తక్కువగా ఉందని దృష్టికి డాక్టర్ రాజా గారికి అక్కడ ట్యూబ్ లైట్స్ తర్వాత సెలైన్ చేయడానికి అడైసివ్ చేసి అందించడానికి ఈరోజు ప్రగతి సేవా సంస్థ సభ్యులు సహకారంతో కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్లకి ముఖ్యంగా రాజా గారికి హాస్పిటల్కి అందరికీ చూస్తున్నాను. మన ప్రగతి సేవా సమితి ట్రస్టీ గారికి, తర్వాత మన హాస్పిటల్ సీనియర్ డాక్టర్స్ మధులు, తర్వాత ENT డాక్టర్ సురేష్ మన హాస్పిటల్కి రాజేష్ ఆయన ఒక ఆసక్తి నిజంగా ఇంకెవరికి తెలియదు. ఆయన చాలా మంచి సర్జన్, ఫిలిం సర్జన్. ఆయన మంచి ఆసక్తి కానీ ఎవరికి తెలియదు. సో మీరందరూ కూడా ఆయన సర్వీసెస్ని బాగా యూటిలైజ్ చేసుకుంది. తర్వాత మన మన RMO గారు, మన నర్సింగ్ సూపరింటెండెంట్, ప్రగతి సేవా సంస్థ మెంబర్స్ వారందరికీ ధన్యవాదాలు. మేము ఒక ఫోన్ కాల్ చేసి అడిగిన వెంటనే ట్యూబ్ లైట్స్ షార్టేజ్ వెంటనే స్పందించి ఇచ్చారు. వాళ్ళు మా ఆసుపత్రికి ఏది కావాలన్నా కూడా
మేము మాకు ఒక ప్రగతి సేవా సంస్థ ఉంది అని అన్నట్టుగానే మేము ఫోన్ చేస్తాం. వాళ్ళు కూడా అలాగే స్పందిస్తారు. అలాగే మాకు అన్నీ కూడా సప్లై చేస్తుంటారు. రీసెంట్గా కూడా పేపర్ ఫుడ్ ప్రతి నెల 15వ తేదీ హెచ్ఐవి పేషెంట్స్ ఫుడ్ ఇస్తారు. నిజంగా చాలా గొప్పతనం. అంటే వాళ్ళకి న్యూట్రిషన్స్ ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది దాంట్లో ఒక చిన్న కార్యక్రమం మాత్రమే. వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. కోవిడ్ ఎప్పుడైతే వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు హాస్పిటల్లో, ఎంతోమంది కోవిడ్ రోగులందరూ కూడా బయటపడడానికి కారణం వాళ్ళ చెయ్యి, వాళ్ళ హస్తం కూడా ఉంది. అంతేకాకుండా డాక్టర్స్ని కూడా సత్కరించారు. సిస్టర్ని, డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని కూడా ఎంకరేజ్ చేశారు. నిజంగా వాళ్ళు మనకి ఊళ్ళో ఉండి ఇలా చేయడం అనేది మనకి అసలు గొప్ప వరం లాంటివి. వారికి పదే హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మన డాక్టర్ రాజా గారు కోరిక మేరకు ఇక్కడ కొన్ని రూముల్లో ట్యూబ్లైట్ సెట్స్ లేవని మనకు చెప్పడం జరిగింది. ఆ ట్యూబ్లైట్ సెట్స్ మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులు కానీ ఎవరైనా బాగలేని పేషెంట్లకు కానీ సెలైన్ పెట్టినప్పుడు దానికి అంటించే స్టిక్కర్లు అవి కూడా ఇక్కడ లోటుగా ఉంది. కాబట్టి మనిషి వచ్చి పట్టుకునే పరిస్థితి గూడూరు హాస్పిటల్లో ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మా మౌలా గారు కోరిక మేరకు అందులో మనం కూడా ఇక్కడ ఆ పరిస్థితిని గమనించడం జరిగింది. నేను అడిగిన తర్వాత కూడా అవి లేవని చెప్పడం జరిగింది. అవి కూడా ఒక 200 సెట్లు మనం ఇక్కడ తెప్పించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా పేదవాళ్ళు ఈ హాస్పిటల్స్ మనకు వస్తుంటారు కాబట్టి ఆ సెలైన్ అయిపోయేదాకా ఒక మనిషి పట్టుకునే ఉండాలి. ఆ పరిస్థితులు రాకుండా ఆ స్టిక్కర్ వేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మళ్ళీ ఊడిపోయినప్పుడు మళ్ళీ గుచ్చుకొని వాళ్ళు మళ్ళీ సిస్టర్ ఎప్పుడు వాళ్ళకి కాపలాగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అధిగమించేదానికి మనం ఒక మంచి స్టిక్కర్లు కూడా తెచ్చేయడం జరిగింది. ఈ ఒక హాస్పిటల్ విషయానికి వస్తే ఇంకా దాతలు కూడా ముందుకొచ్చి అనేక సమస్యలు మన హాస్పిటల్లో ఉన్నాయి. ఎతకతా ఉంటే కనబడతానే ఉంటాయి ఇక్కడ. కాబట్టి మంచి మనసు చేసుకుని గూడూరు పట్టణంలో మన దాతలందరూ కూడా ఈ ఒక హాస్పిటల్ వైపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో మనం ఈ ఒక హాస్పిటల్కి ఎన్ని అవసరమైనా కూడా అన్నీ మనం ఏర్పాటు చేస్తామని చెబుతూ, అదేవిధంగా ఈ కరోనాలో 2020లో ఆల్మోస్ట్ మనం ఇక్కడ 70 ట్యూబ్లైట్ సెట్స్ మనమే వేసింది. 40 ఫ్యాన్లు కూడా మనమే ఇక్కడ వేసున్నాం. అప్పుడు ఉమా మేనర్ ఉన్నట్టున్నారు సార్. ఆ రోజు మనం అన్నీ ఇక్కడ వేయటం జరిగింది. అదేవిధంగా అదే ప్రక్రియలో ఇక్కడ మనకు సాధక బాధకులు తెలిసిన మన డాక్టర్స్ అంతా మనకు అందుబాటులో ఉన్నారు. అందులో లోకల్గా మా రాజా డాక్టర్ గారు అన్ని విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎవరినన్నా అప్రోచ్ అయ్యి ఇంకా మంచి ఇక్కడ ఉండే కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ స్టాఫ్ అందరూ కలగజేసినందుకు ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా మహిళల శ్రేయస్సు కోసం బాబు మళ్లీ రావాలి అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సూచనల మేరకు నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే కరీముల్లా ముఖ్య అతిథిగా ప్రచారాన్ని కొనసాగించారు. చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలోని నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి శ్రీమతి పాషం సంధ్యారాణి ముఖ్య అతిథిగా చిట్టమూరు మండలం చిట్టమూరు పంచాయతీ నందు సూపర్ 6 పథకాల గురించి మహిళలతో సమావేశం నిర్వహించి వివరించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని, నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గూడూరు అభివృద్ధికి బాటలు వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మఠం శ్రావణ్ రెడ్డి, పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతి, పార్లమెంటు కార్యదర్శి ఆరూరు భార్గవి, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, మండల అధ్యక్షురాలు సునీత, మహిళా సర్పంచ్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా దశాబ్దాల నుంచి పులికాటు ముఖ ద్వారాల పోడికతీత మత్స్యకార కుటుంబానికి ఓ కళ.
ఆ కళ జగన్మోహన్ రెడ్డి సహకారంతో త్వరలో సాకారం కానుంది. దీని ద్వారా వీరికి ఎంతో లబ్ధి చేకూరబోతోంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం వద్ద 500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇలా మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మధుల గురుమూర్తి. అందరికీ నమస్కారం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీర్థ పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి. వాటిని వీలైనంత త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి పర్మనెంట్గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది. దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి దీన్ని చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది. అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే 500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. కేవలం ముఖద్వారాలు పూడికితే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి, మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడిరాయుదురు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇలా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా రాజకీయ కక్షతో దాడి. బొజ్జుల స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ట్రాక్టర్ దహనం. శ్రీకాళహస్తి పట్టణం బొజ్జుల సుధీర్ రెడ్డి స్వగ్రామం ఊరందూరుకు చెందిన వైకాపా కార్యకర్త దిలీప్ ను ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నిన్నటి దినం రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉంటున్న దిలీప్ ట్రాక్టర్ పై పెట్రోల్ పోసి నిప్పండించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హుటాహుటిన ఊరందర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల సమయంలో రైతన్నలను భయపెట్టాలని చూస్తూ ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడిన వారిపై వెంటనే పోలీస్ శాఖ వారు అలాగే ఎన్నికల కమిషన్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో ఇటువంటి సంఘటనలు జరగలేదని, కానీ నేడు గత 6 నెలలుగా సుధీర్ రెడ్డి వైకాపా వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో విధంగా లొంగపరుచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే దిలీప్ కుటుంబానికి బొజ్జుల కుటుంబం నుండి ప్రాణహాని ఉందని, వారికి తక్షణమే పోలీసులు రక్షణ కల్పించాలని, వీరికి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యులు బొజ్జుల కుటుంబమే అవుతారని తెలిపారు. చాలా బాధకరమైన దినం అనుకుంటా. ఎందుకంటే రైతు అంటే తండ్రితో సమానం. అన్నం పెట్టే రైతు లేనిదే దేశం లేదు, ప్రపంచం లేదు. మనం ఈరోజు రైతులు బాగుండాలని అందరం కూడా కోరుకుంటాం. మామూలుగా ఎప్పుడో ఫ్యాషనిస్ట్గా అల్లట్టుండేవాళ్ళు అరటి తోటలు, అదేవిధంగా గడ్డి వాములు, ట్రాక్టర్లు కాల్చే సాంప్రదాయం ఎప్పుడూ వెళ్ళిపోయింది. మరలా ఊరందూరులో ఈరోజు రాత్రి 11 గంటలకి ఈరోజు ఇతను ఇల్లు మాకు చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీకి. ఇతను భయపిస్తుంటే భయపడటం లేదు, కడుపు కింద కొడితే కదవాళ్ళు కూడా భయపడతారు ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రాక్టర్ను కాల్చడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం? ఎందుకంటే ఈ సాంప్రదాయం ఈ కాళాసరికి కొత్త. మామూలుగా ఇంతకుముందు బాంబులతో
కొందరిని బెదిరించడం, కొందరిని కత్తులతో బెదిరించడం. ముందు ఎలక్షన్కి అంతా కూడా మనం చూసాం, మోహన్ బాబు అప్పుడంతా ప్రచారానికి వచ్చినప్పుడు. మరలా ఇప్పుడు ట్రాక్టర్ కాల్చే కల్చర్ వచ్చిందంటే రైతులు ఆడ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎప్పుడు ఎవరైనా ఓటు రూపంలో ఎవరు శక్తి ఉంటే వాడు చూసుకోవాలి. కానీ రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అది పుట్టగతులు ఉండవు. ఈ దేశంలో రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. క్యాస్ట్ కైకాల అంటే బీసీల మీద ఇదేం పెత్తను. ఎందుకు మీ కుటుంబం ఇంత అరాచకాలకు వస్తున్నది అంటే మీకు చేయకపోతే కాల్చేస్తారా? మొన్న అమ్మపాలెం అని తీసుకొని వచ్చి ఆ ప్రచార రథం సౌండ్ పెట్టినారని అడిగితే అతను రాత్రి 12 గంటలప్పుడు కొట్టెత్తుకొని వచ్చి గన్న నోట్లో పెడితే ఆ కేసు అయింది నీ మీద. సుధీర్ గారు, నీ మీద కేసు అయింది. మరలా ఈరోజు ఒక ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ లాగా ఈరోజు నీవు ట్రాక్టర్లు కాల్చడం సాంప్రదాయం అని అడుగుతున్నా నిన్ను. ఇది మంచి పద్ధతేనా? ఇది మంచి పద్ధతేనా? మీరు చేయించడం ఇది మంచి పద్ధతేనా అడుగుతా ఉన్నా. ఇంకెవరు చేపిస్తారండి? ఊరందోళ్ళు ఉండేది ఎవరు? ఊరందోళ్ళు ఉండేది ఎవరు? ఆ కుటుంబం. ఇంతకుముందు ఎవరికి ఆ కల్చర్ ఉంది? గన్తో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది? మొన్నే కదా ఒక నెల అయింది కేసు అయ్యి. అంతకుముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు రాడ్లు బాంబులు వేసింది ఎవరు? మెట్ట మీద. ఎవరికి కల్చర్ ఉంది? ఆ అబ్బాయికే ఉంది. సుధీర్, నువ్వు మారాలి. నీకు దయచేసి చెప్తున్నా, రైతుల జోలికి రావద్దు. మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, ఇట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా ఇది మన కాలాసలటువంటి సాంప్రదాయం. ట్రాక్టర్లు కాల్చుకోకపోతే రేపు వామి ఇక్కడ పక్కనే ఉంచండి. ఈ వామి కాలుంటే ఇంకొక వామి, ఇంకొక వామి కాలుంటే ఊరు. అంటే ఎవరినో ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో భయపిస్తే, ఒక బీసీ నాయకుని భయపిస్తే భయపడిపోతారు అనుకుంటున్నావా? భయపడే ఉంటే ఎప్పుడో భయపడిపోయి ఉంటారు. ఈరోజు ట్రాక్టర్ కాల్చినావు, రేపు ఇంకా నీ మాట వినకపోతే కోత కూడా పైరు కూడా కొనిళ్ళు అబ్బాయిని పైరు కూడా కొనిళ్ళు అంట. అప్పుడు మనమే మన కార్యకర్తలు అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావటం జరిగింది. మీడియా సోదరుల చేతులెత్తి దండం పెడతాన్నా. ఎక్కడిది ఈ అరాచకం? పైరు నీ గిను ఉంటుంది, నా గిను ఉంటుంది. ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడే వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తున్నది. కైల్లో కూడా పైరు కోసి రానిపోతే దాన్ని అందరూ వచ్చి పోలీసుల దగ్గర పెట్టుకుని కొయ్యి పెట్టడం జరిగింది. అంటే నీ ఉద్దేశం వినకపోతే మనుషులు కూడా రేపు పెట్రోల్ బస్సు కాల్చేస్తావా? మనం ఏ దేశంలో ఉండం? మనం ఏ కల్చర్ నేర్పిస్తుంది మనకు? ఈ రాజకీయం అనేది ఎలక్షన్ రోజు దాకా ఉండాలి. కానీ ఇటువంటి అరాచకాల కాలాసల్లో జనాలు భయపడతారంటే ఇది భయపడరు. ఇది ఇక్కడ మంచితో దండం పెట్టుకోవాలి, కాలు చేతులు పట్టుకోవాలి. నీ ఎంత చూసేస్తాను, నేను చంపేస్తానంటే ఎవరు కూడా అది ఏ పార్టీ అయినా కూడా సేకరించదు. దీన్ని సీరియస్గా ఖండన చేసి దీన్ని ఎన్నికల కమిషన్ గారు పంపిస్తున్నాం. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి రేపైనా సరే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి మళ్ళీ ఇంకొక మార్గం ఎత్తుకుంటారు. అతనికి ఏమైనా జరిగితే, ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి వాళ్ళ ఫ్యామిలీనే ఈరోజు బాధ్యత తీసుకోవాలి. పెద్ద సుబ్రహ్మరెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళు రాజకీయం చేసినారు, కానీ ఇటువంటివి చేసింది లేదు. ఎవడన్నా తప్పు చేసి ఇటువంటి దానికి ఎవడన్నా వ్యతిరేకంగా ఉండి ఓడేదన్నా ఉంటే వాడిని పిలవనంపించుకొని మాట్లాడుకొని ఉండారే కానీ ఇటువంటి దుర్మార్గాలు మాత్రం వాళ్ళు చేయించలేదు. చేసేవాడిని కూడా దబాయించేవాళ్ళు. అయ్యా జరిగితే మాకు జరుగుతుంది, మీకు అనవసరం, మీకు బండిలే. మీరు ఫ్యాక్టరీ అంటే నోరు లేనిది ఎవరు లేరు, కాల్చినారు. మనుషులు చేస్తే ఎవరు దిక్కు? 7 మంది అక్కలు తిన్నాడు. చిత్తలు మధ్య నడుగో నేను నాది కూడా ఉంటున్నా. ఆయన ఉన్న రోజు అది నాకేం లేకుండా మీరు వచ్చినాక బాధపడుతుంది.
ఊర్లో ఉండేదే కాదు ఇప్పుడే కాదు ఫస్ట్ లో నుంచి కూడా అంతే. అప్పుడు కూడా బొమ్మలు పెట్టుకుంటే మీరు మాకు ఓటు వేయటం లేదు, ఇదే మా నెల అయినారు. అప్పట్లో కూడా ఇదే పొజిషన్ అప్పట్లో కానీ ఉంటే ఇంతదాకా. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు 18లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పని వారు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 2019లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వారు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అటువంటి వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తాను నిలబడుతున్నానని, మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు తీస్తానని చెప్పారు. అలాగే మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్వజ్ఞ కుమార్ యాచంద్ర మస్తాన్ యాదవ్, కాలుమిలి రాంప్రసాద్ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రామ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారందరినీ కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టమూరులో మహిళల శ్రేయస్సు కోసం బాబు మళ్లీ రావాలి అనే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని నిర్వహించిన నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే కరీముల్లా. మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరిన తిరుపతి ఎంపీ అభ్యర్థి మధుల గురుమూర్తి. బొజ్జల స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ట్రాక్టర్ దహనం చేసిన దుండగులు. బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. వెంకటగిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.